పరమగీతంలో రాయబడింది, సంఘం అనేది మోయబడిన ఉద్యానం, కంచగలిగిన తోట వంటిది సంఘం. మరోసారి చెప్తున్నా, మూత వేయబడిన జలకోపం. సంఘాలలోనికి, క్రైస్తవ్యంలోనికి లోక రాజకీయం రాకూడదు, పాపం రాకూడదు. మూత పెట్టబడక తెరవబడిన ప్రతి పాత్ర అపవిత్రం అని వాక్యం చెప్తుంది. అపవిత్రం. ఈ రోజున నేను విమర్శిస్తున్నానని మీరు అనుకోవద్దు, కానీ సంఘాలలో ఏమండి ఈ రోజున ప్రతి చెత్త బయలుదేరింది, చెత్త బయలుదేరుతుంది. సంఘాలు సంఘాలుగా ఉండాలి. సంఘము కొరకు యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారు, రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు. ఆ సంఘము సంఘముగా ఉండాలి. సంఘాలలో విభజన రాకూడదు. సంఘాలలో మరొకసారి చెప్తారు, లోక రాజకీయం రాకూడదు. వాళ్ళు వచ్చారా, ప్రార్థన చేయాలి, పంపించాలి, అంతే. క్రైస్తవ వేదికలు రాజకీయ వేదికలుగా మారకూడదు. క్రైస్తవ సంఘాలు ఏమండి క్లబ్బుల్లాగా మారకూడదు, క్లబ్బుల్లాగా మారకూడదు, ఉపదేశం మారకూడదు. ఈ రోజున అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కువైపోతున్నాయి. క్రైస్తవ వస్త్రధారణలో ఏమన్నా మార్పులు. క్లబ్బులకి వెళ్ళి ఎంజాయ్ చేయలేక సంఘాలకు వెళ్ళి ఎంజాయ్ చేసే యూత్ ఉంది ఈ రోజున. జాగ్రత్త పడండి. ఇలాంటి పెంతెకోస్తు ఉపదేశాలు చెబుతూ సంఘాన్ని పరిశుద్ధముగా నడిపిస్తూ ఉండగా ఆ సంఘాలు ఏవో గుర్తించండి. ఆ ప్రతిష్ట కలిగిన సేవకులు ఎవరో గుర్తించండి. ఈ మెషయా మినిస్ట్రీస్ అధినేత ఎవరు? జ్ఞానరత్నం గారు నాకు బాగా తెలుసు. వారు టీచర్గా చేశారు, పాస్టర్గా చేశారు. వారు ఉపదేశాలు చాలా ఖండితంగా ఉంటాయి. నేను ఒక బోధ చేసి వెళ్ళగానే అర్థమైందా, ఆయన మరలా ప్రారంభిస్తారు ఇంకొక బోధ. క్లాసు మాస్కొట్టుడే. ఆమె చెప్పండి గట్టిగా. నేను స్వయంగా చూశాను కాబట్టి చెప్తున్నా. ప్రజలు ఆకర్షించుకోవాలని మందిరాల క్లబ్బులుగా మారుస్తారా, క్లబ్బులుగా మారుస్తారా? యూత్ను ఆకర్షించుకోవాలి కదా అని చెప్పి టైం పాస్ కొరక మిస్యూజ్ చేస్తున్నారు. అందుకే ఒక సేఫ్లీ లైఫ్ సంఘము ఎప్పుడు, కుటుంబాలు ఎప్పుడు ఒక భద్రత కలిగిన జీవితం చేయాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, అందరూ గట్టిగా. ఒక భద్రత కలిగిన జీవితం చేయాలి సంఘం. ఒక జోక్ చెప్పగానే ప్రజలు ఎలా తయారని, ఇప్పుడు ఒక జోక్ చెప్పగానే ఆ డ్రెస్ స్టైల్ చూసి ఏంట్రా రాదా మీకు, అదిగో వచ్చింది, ఈ ఎక్కువైపోయినాయి, ఆడంబరాలు ఎక్కువైపోయినాయి, ఆత్మీయత తక్కువైపోయింది. చెప్పండి, నేను చెప్పిన మాట చెప్పండి. ఆడంబరాలు ఎక్కువ, ఆత్మీయత. నన్ను ఎవరైనా పిలుచుకుంటే ఇలాంటివన్నీ చెబుతానని తెలిసే పిలిపించుకోండి. మా మెషయ్యోళ్ళకి ఇబ్బందిలే. నేను ఫ్రీడమ్ ఇక్కడ, నేను సొంత మనిషిలాగా మాట్లాడతాను ఈ సభల్లో. అదేంటండి ఎలా అంటారో, నాకు హక్కు ఉంది. రాబోయే రోజులు ఇంకా ఎక్కువ వస్తా మీ దగ్గరికి. బైబిల్ క్లాసులకు కూడా వస్తా రాబోయే రోజులో. ఆమేన్. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏముండాలి క్రైస్తవ్యంలో? ఏముండాలి? ఆత్మానుసారమైన జీవితం ఉండాలి. గలతీయులు మొదట ఎలా ప్రారంభించారండి? మొదట ఆత్మానుసారముగా ప్రారంభించారు. చివరికి గలతీయులు ఏమయ్యారు?
ఆత్మానుసారులుగా మారారు. ఆ సంస్థ అధినేత ఉన్నప్పుడు, ఆ పెద్ద ఆయన ఉన్నప్పుడు మేము ఆత్మానుసారంగా ఉన్నాము. ఇప్పుడు గలతీ సంఘస్థుల వలె ఆత్మీయతను చంపుకున్నామన్నది కాదు క్రైస్తవ్యం. రోజు